ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనము. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండము. సహోదరులారా, కొంతమంది ఎక్కువగా కలలు కనడము, అధికంగా వ్యర్థమైన మాటలు మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. మాటల వలన ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. నీవు మట్టుకు దేవుని పట్ల భయభక్తులతో మెలుగుతూ ఉంటే వ్యర్థమైన మాటలు నీ నోటి నుండి రావు, కపటమైన మాటలు నీ నోటి నుండి రావు. అదేవిధంగా నీ నోటి మూలంగా నీవు అపరాధివి కాకుండా చూసుకుంటావు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనము మనము పరిశీలించినట్లయితే, నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. సహోదరులారా, జాగ్రత్తగా తూచి పలికిన మాటల కంటే అజాగ్రత్తగా పలికిన మాటలే ఒక వ్యక్తి మనసులో ఉన్న దాన్ని బయట పెడతాయి. నాలుక బహుశక్తివంతమైన పరికరము. అది పలికే మాటలకు శాశ్వత ఫలితాలు ఉంటాయి. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.